ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలు అవుతుందంటున్న జగన్మోహన్ రెడ్డి దాని మీద వారోత్సవాలు పక్షోత్సవాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారట. ఎలా చూడాలంటారు దీన్ని? అంతకుముందు ఏమన్నా 2019 నుంచి 24కి రాష్ట్రం మొత్తం మీరు ఏమన్నా అన్నం పెట్టారా? మీరు రాష్ట్రానికి వెన్నుపోటు కాకుండా పక్క రాష్ట్రం ఇప్పుడు విడిపోయిన తెలంగాణ రాష్ట్రానికి కూడా వెన్నుపోటు పొడిచారు కదా. 1500 కోట్లు నకిలీ జీవోలు, మళ్ళీ ఈడేదో అప్పిరెడ్డి గాడు. మీరు ఆపండి, ఇవన్నీ వాస్తవాలు. మీరు ఆపినా కూడా మేము చెప్పాలా? ఎందుకంటే నేను గుంటూరులో ఉంటా, గుంటూరు మిర్చి యార్డును తగలబెట్టి ఇక్కడ నుంచి మిర్చి యార్డు తీసుకెళ్లాలని చెప్పి ఆ వ్యక్తి నువ్వు కాదా? అలాగే మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వ్యక్తిలో గుంటూరు నుంచి నువ్వు కుర్రాళ్ళని తీసుకెళ్లేదా? లేకపోతే ఎవరికి తెలియని విషయాలు? అరే మీ పార్టీలో ఎవడు పత్తిస్తారా నాయన? వెన్నుపోటు అంటున్నారు. నిజంగా రాష్ట్ర ప్రజలకు మీరు అన్నం పెట్టినట్టయితే, రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసినట్లయితే 3 రాజధానులు కడతాను, 400 ఎకరాలు రాజధానికి చాలు అని చెప్పి మాటలు ఎట్లా మాట్లాడతారా? 11 సీట్లు అయితే ప్రతిపక్ష హోదా కావాలా, పేకటాడితే డీసీ పోస్ట్ కావాలా? ఏం మాట్లాడుతున్నారా మీరు? ఏమనాలి మిమ్మల్ని? ఏ చెప్పు తీసుకుంది అనాలరా మిమ్మల్ని? ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటున్నారు, అన్ని చేసింది మేమే అంటున్నారు. మరి వాళ్ళు అన్నీ చేశారు కాబట్టే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అని చెప్పి నేనైతే చెప్తున్నాను. అన్నీ చేశారు గారా. గుట్టల్లోడు తీసి వీడియోలు చేసింది ఎవడరా? చంపి డోర్ డెలివరీ చేస్తే ఎమ్మెల్సీ సీట్ అను, గుట్టల్లోడు తీస్తే హిందూపురం ఎంపీ అను, అరటి తోట తగలబెడితే బాపట్ల ఎంపీ సీటు, మళ్ళీ వాడికంట గుంటూరులో ఏది టీడీపీలో ఎమ్మెల్యే పదవి కావాలంట, ఎంపీ ఎమ్మెల్యే పదవి కావాలంట. ఇలాంటి వాళ్ళకి నిజంగా చదువుకున్న వాళ్ళు కనుక రాజకీయాల్లోకి రాకపోతే, చదువుకున్న వాళ్ళు అమెరికా పోయి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటారు. దొంగ నా కొడుకులు వచ్చేసి రాజకీయాలు. మీకు అట్లా కాదు. ఇవన్నీ మీకు బాధగా అనిపించినా కూడా మా రాష్ట్రాన్ని నాశనం చేయటానికి ఇలాంటి వాళ్ళు ఎన్ని కేసులు ఉన్నాయి ఒక్కొక్కరి మీద. ఇప్పుడు బొల్లా బ్రహ్మనాయుడిని అరెస్ట్ చేసింది ఏపీ పోలీసులు కాదు, తెలంగాణ పోలీసులు. ఎక్కడ దొరికాడు? కాంచీపురం. మరి వాళ్ళ ఆవిడికి పట్టుచీర కొనటానికి వెళ్ళాడో ఏమో కానీ అక్కడ బాత్రూంలో దొరికాడంట అన్నయ్య. ఇప్పుడు ఒక మాట, వాళ్ళు ఏం చేయలేరు అంటున్నారు. అన్ని ఏం చేయకపోతే కంచీపురం వెళ్ళి బాత్రూమ్ లో దాక్కడం అంటే అక్రమ కేసు పెట్టారంట. మామూలుగా క్లీన్ చిట్ తో బయటకు వస్తాడంట ఆయన. వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయిన తర్వాత పోలీసుల విచారణలో ఏం చెప్తున్నారంటే, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, సెల్ ఫోన్లు పగిలిపోయినాయి, మీ ఒరిజినల్ ఫోన్స్ ఎవరో కూడా పోలీసుల దగ్గర దిశరా బకండి అంటే డేటా ఐడి పోయింది. అరే టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత మీరు చేసిన పాపాలన్నీ ఆగుతాయారా? కే అన్నారు, కే నాగేశ్వర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి డేటా మొత్తం దాంట్లోనే ఉంది. మద్యం కేసులో ఈడీ నోటీసులు ఇవ్వటం కాదు, లడ్డూలో పందికో కలిపి బాత్రూంలో కెమికల్స్ కలిపి ఇంకా ఉన్నాయిరా చాలా. ఒకటి కాదురా నాయన. నువ్వు ఇసుక మాఫియా, చెత్త మీద చెత్త పన్ను వేసిన చెత్త పార్టీ గురించి ఇంకేం చెప్పాలి? ఇంకా నాణ్యమైన కరెంట్ ఇస్తాడంట. ఒరే పెట్రోల్ డీజిల్ రేట్లు 3 రూపాయలు పెంచితేనే అంత బాధపడిపోయారు. 2019లో మీరు పెంచింది అంతరా? ఒకసారి చూసుకోండి మీరు. ఇవన్నీ కాదు, ఆయన ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, అమరావతిలో ఎయిర్పోర్ట్ లేదు, విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉంది, అమరావతిలో సీపోర్ట్ లేదు, మచిలీపట్నంలో సీపోర్ట్ ఉంది. నేను అందుకని అక్కడి నుంచి మావిగాని పెట్టమంటున్నాను. నా దగ్గరకు వచ్చిన రైతులకు కూడా నేను అదే చెబుతున్నాను, నా ప్రయారిటీ మావిగానే అంటున్నాడు. మరి ఆయన ఏం చెబుతారు? మరి ఆ మావిగన్న ఎందుకు పెట్టమంటున్నాడంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఉన్న 5 కోట్ల మంది కట్టకట్టుకొని ఆ సముద్రం, మచిలీపట్నంలో సముద్రం ఉందిలే నాకు తెలుసు. ఎందుకంటే రోల్డ్ గోల్డ్కి మచిలీపట్నం చాలా ఫేమస్. అలాగే లడ్డూలకి కానీ స్వీట్స్ బిజినెస్ చేసేటప్పుడు నాకు అక్కడ మచిలీపట్నం హల్వా కానీ ఫేమస్ కాబట్టి నేను 2 సార్లు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మచిలీపట్నం మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం అందులో దూకి సావండి. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు దాదాపు మీరు ఇచ్చారు కదా 34,000 ఎకరాల పైగా. ఇప్పుడు రీసెంట్గా కూడా 2వ విడత 3వ విడత రాజధాని భూములు ఇచ్చారు కదా.
మొత్తం కూడా భూములు మేము పంచుకుంటామని చెప్తున్నారు. గుంటూరు, విజయవాడ వాళ్ళకి వాళ్ళ ఎమ్మెల్యేలకి, మా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మొత్తానికి మచిలీపట్నం బీచ్లో దూకి చచ్చిపోవటమే. ఆయన చెబుతుంది అమరావతికి ఎవరైతే భూములు ఇవ్వలేదో వాళ్ళకి నేను లీగల్ గా కూడా సపోర్ట్ చేస్తాను అనే మాట ఆయన చెబుతుంది అక్కడ. ఒరే, మీ పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మ వేసుకుంటేనే కదరా మేము ఎంత పోరాటం చేసింది. ఒరే, దొంగ చేతికి తాళాలు అందిస్తా అనే విధంగా మీ భూములు తీసుకెళ్ళి ఆయన చేతిలో పెడితే ఏం చేస్తాడు? తాకట్టు పెట్టుకుంటాడు, అమ్ముకుంటాడు. ఆయనకు అధికారం వచ్చిన తర్వాత కొండల్ని కూడా వదిలిపెట్టలేదురా. ఋషికొండ ఎక్కడ కట్టాడురా? కొండ మీద కట్టాడు. అందరూ కొండ మీద ఏముంది అంటారు. నన్ను దొంగ అంటున్నారు. వెనకున్న ఎవరు నీ అమ్మ మొగుడా అన్నట్టు కొండ కింద చూస్తే ఏముంది? కె నాగేశ్వర రెడ్డి గారి ఆస్తులు ఉన్నాయి. ఇంకా అంటే మీడియా కొండ మీద ఏముంది చూపించారు. కొద్దిగా మీడియా అంతా కూడా కెమెరా కిందకు దించండి, నాగేశ్వర రెడ్డి ఆస్తులు బయటపడతాయి వైజాగ్లో. ఈ రోజు చూడండి ఎట్లా రాష్ట్రం డెవలప్ అవుతుంది కదా. ఆక్వా రంగంలో ఏపీ ప్రపంచ దేశాల వంటగదిలో ఆక్వా, మన ఆంధ్రప్రదేశ్ ఆక్వా ముందుంటుంది అని చెప్పి నేనైతే చెప్పగలను. ఆక్వా రంగం గురించి దీని గురించి నేను చెప్పట్లేదండి. ఆయన చెబుతుంది ఒకటే, అమరావతికి భూములు ఎవరు ఇవ్వద్దు, నా ప్రయత్నం మావిగన్ను అంటున్నాడు. మరి దానికి ఏమంటారు? భూములు ఎవరు ఇవ్వద్దు అంటే వాళ్ళు కూడా రీసెంట్ గా ఈయన దగ్గరకు వచ్చిన రెడ్లు దాదాపు ఎంత 27 మంది వస్తే అందులో 21 మంది రెడ్లు అంట. అవి విలువైన భూములు అంట. వీళ్ళు కూడా రాజధానికి భూములు ఇచ్చారు. ఈ సంఘటన జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నకిలీ జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత వాళ్ళు బాబు గారిని కలిసి రాజధాని కోసం భూములు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇబ్బంది ఏం లేదు. సరే, అవన్నీ కాదు. నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టట్లేదు, భయపడ్డాడు నారా లోకేష్. అది ఏదైతే డిఎస్సి స్కామ్ జరిగిందో దాని మీద కోన శశిధర్కి ఏం పని? విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రెస్ మీట్ పెట్టకుండా రష్యా తిరుగుతున్నాడు. ఏం పని ఆయనకి? ఇక్కడికి వచ్చి మాకు క్లారిటీ ఇవ్వాలి కదా అనేది అంబటి రాంబాబు గారి బాధన. దానికి ఏం చెబుతారు మరి మీరు? 10th క్లాస్ పేపర్లు దొంగలు ఇచ్చి టీచర్ల చెంప మీద కొట్టి స్కూల్కి కూడా వెళ్లకుండా నిజంగా ఈడు జగన్మోహన్ రెడ్డి 10th పాస్ అయ్యాడో చెప్పండి? అవన్నీ కాదండి, ఆయన వాళ్ళు అంటుంది డిఎస్సి గురించి నారా లోకేష్ గారు సమాధానం చెప్పాలి మాకు అంటున్నారు. లేరుగా అండి, రష్యా వెళ్ళారు లోకేష్ గారు. భయపడి వెళ్ళారంట. ఏది వీళ్ళకి భయపడా? సరే, అసెంబ్లీకి రమ్మని చెప్పండి. ఎవరు? సరే, లోకేష్ గారు లేరు, మిగతా మేము ఏమండి వాళ్ళ మా ఎమ్మెల్యేలు మాట్లాడాల్సిన అవసరం లే. మాతో రమ్మని చెప్పండి, ఎదురు కూర్చోమని చెప్పండి, మేము మాట్లాడతాం. అసలు డిఎస్సి అంటే ఏందో కూడా తెలియకుండా పేకాట ఆడితే డిఎస్సి పోస్ట్ వచ్చిందంటే నిన్న నాగరి వాళ్ళు వచ్చారు. అన్న మాకు లేవు ఆ పోస్టులు అంటున్నారు, డిఎస్సి పోస్టులు. నేనేం చెప్పాలా? అంటే ఆ మాట ఎవరి వల్ల ప్రభావితం అయింది? ఎవరి వల్ల? పేరు నాని వల్ల. వాళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నారు, అన్న మీ టీడీపీ వాళ్ళు పేకాట ఆడే వాళ్ళకైనా ఇచ్చేది కీరా అని నన్ను అడిగితే నేనేం చేసేది? ఎవరు చెప్పారు? వాళ్ళకి సెల్ ఫోన్ లేవా, టీవీ లేవా, పేపర్ లేవా? అంటే పేరు నాని మాటలు తీసుకొని మీ దగ్గరకు వచ్చారా? మరి అంతే, మీ పేకాట ఆడే వాళ్ళకి మాత్రమే డిఎస్సి పోస్టులు ఇచ్చారని. ఏమండి, అది బిజ్ గేమ్ అంటే వాడు పేకాట అనుకుంటున్నాడు. తెలీదా మంత్రి? అరే, నీకు పేకాట్లో అంత టాలెంట్ ఉంటే మా గుంటూరులో ఎల్విఆర్ క్లబ్ ఉందిరా, రా. అది 4 లక్షలు 5 లక్షలు కట్టి ఆడుకో, బ్రహ్మాండంగా ఆడుకో. ప్లేస్ కావాల్సినంత ఉంది. ఒరే, నీకు ఒకవేళ డబ్బులు అవసరం అయితే గేటు బయటే ఉంటారు వడ్డీలకు ఇచ్చేవాళ్ళు. ఆడుకోరా, ఎందుకురా నాయన? మా జీవితాలతో ఆడుకుంటా అంటావేంద్రా? పేకాట ఏంద్రా? లోకేష్ వచ్చి సమాధానం చెప్పాలి అంటున్నారు. లోకేష్ భయపడి పారిపోయాడు అంటున్నారు. ఇప్పుడు ఏంది, లోకేష్ వచ్చి నీతో పేకాట ఆడాలా? అది సమాధానం చెప్పమంటారండి డిఎస్సి గురించి. ఒరే, డిఎస్సి అంటే ఏంది, పేకాట ఆడటం అని వాళ్ళు చెప్తే ఇంకెందుకు? ఇలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి ఏం చెప్పాలా? అక్రమాలు, మేము అమరావతి కట్టే వాళ్ళమండి, వాళ్ళేమో అక్రమంగా ఆస్తులు సంపాదించుకునే వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి మేము మాట్లాడాలి చెప్పండి? సరే, వీళ్ళ గురించి కాదండి. ఏంటి ఈ మధ్యకాలంలో లక్ష్మీపార్వతి గారు ఒక మాట అన్నారు, 105 సీట్లతో జగన్ గారికి 104 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే 11 సీట్లలో గెలిచినట్టు డిక్లరేషన్ ఇచ్చిందంట ఎలక్షన్ కమిషన్. నిజమేనా అది?
మరి జగన్మోహన్ రెడ్డికి ఏమో వాళ్ళ నాన్న తాత బాబాయ్ ఆత్మలు కనపడతాయి. మరి ఈయనకి ఈమెకి ఎవరు ఏది వాళ్ళకి 104 సీట్లు వచ్చిందా? వాళ్ళకి నిజంగా 104 సీట్లు వస్తే అసెంబ్లీకి ఎందుకు రావట్లే? 11 సీట్లతో గెలిచిన డిక్లరేషన్ ఇప్పించాడట చంద్రబాబు నాయుడు గారు. ఏమండి రాత్రి ఏమన్నా కలగందేమోనండి? అసలు నిన్ను ఏమనాలో నాకు అర్థం కావట్లే. ఏ రోజు ఇన్కౌంట్లో ఉంటావో, ఏ రోజు నర్సరాపేటలో ఉంటావో, అసలు మొగుడికి ఎడాకులు ఇవ్వకుండా నువ్వు చేసే అక్రమాలు ఏం తల్లి? నువ్వు ఏం చేయాలి? సరే ఇవన్నీ కాదు, వెన్నుపోటు చంద్రబాబుకు అలవాటుగా ఉంది అంటున్న రోజా. అలాగే అంబటి రాంబాబు కూడా అదే మాట అంటున్నాడు. నువ్వు రొయ్యల కూరలో ఆ కేసీఆర్ గాడి పెట్టి ఆ రాష్ట్రాన్ని అక్కడ వాడు దోచుకున్నాడు, ఇక్కడ మీ పార్టీ వాళ్ళు దోచుకున్నారు. యాడ్ నుంచి వచ్చినాయి? కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రామోజీరావు గారి దగ్గర 400 కోట్లు తిన్నాడు. వాళ్ళ కూతురు కవిత లిక్కర్ రాణి, ఏది 16 నెలలు తిహార్ జైల్లో ఉన్నావా, 18,000 అద్దె కట్టినావా ఏది హైదరాబాద్లో. 100 కోట్ల బిల్డింగ్ యాడ్ నుంచి వచ్చినాయి నీకు? మీ ఆయన ఏ బిజినెస్ చేస్తాడు చెప్పమ్మా? ఏమి ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ చేస్తారా? ఇన్ని 100,000 కోట్లు వచ్చినాయా? పదే 10 సంవత్సరాలు ఇన్ని 100 కోట్లు ఎలాగ సంపాదించారు ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారిని అడగలరా అదేమాట మరి? ఇది అసలు నాకు అర్థం కావట్లే. జగన్మోహన్ రెడ్డిని ఎవరు కాపాడుతున్నారు అంటే, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సెకండరీ అండి నాకు. మరి కవిత గారు అంటున్నారు కదా, మీ సెక్రటేరియట్ కిందగా సీఎం చైర్ కిందకి నీళ్లు వస్తున్నాయి, ముందర అది చూసుకోండి, మా తెలంగాణ గురించి మీకు ఎందుకని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు కదా. సెక్రటేరియట్ ముందు ఏమన్నా పాలు కారుతున్నాయా ఏంది? పాలు కారుతున్నాయా? అరే వర్షం, నేను హైదరాబాద్లో ఉన్నా అండి 2 సంవత్సరాలు. నేను కటింగ్ షాప్కి వెళ్ళా కటింగ్ చేయించుకుందామని. అప్పుడు వర్షం పడుతుంది. ఏముందో నడిచి వెళ్ళొచ్చులే అనుకున్నా. నా ప్యాంటు ఇట్లా పైకి లాగి కాళ్ళు ముందు కదలక, కాలబల్ లేక, బళ్ళు అసలు ఎన్ని ఇబ్బందులు లేండి. సినిమా హాల్లోకి వెళ్ళి వర్షం పడకముందు సినిమా హాల్కి వెళ్ళారు. మా ఫ్రెండే మా తోటి యాంకర్. సినిమా బయటకు వచ్చినాక ఏడా నీళ్ళకి ఏడా? ఒరే వర్షం పడితే హైడ్రా ఎందుకు వచ్చింది చెప్పు? అరే ఆ ఫాతిమా కాలేజీని వదిలిపెడ. అసలు 100 కోట్లు ఉన్నాయి కబ్జాలు చేసినాయి. సెక్రటేరియట్ లో సీఎం చైర్ కింద నీళ్లు వస్తున్నాయి, మొదలు దాని సంగతి చూసుకోండి, మా తెలంగాణ గురించి నీకు ఎందుకు అంటున్నావా? డైరెక్ట్ గా అంటుంది. అంతేలే, మా దగ్గర నీళ్ళు వస్తున్నాయి, మీ దగ్గర పాలు వస్తున్నాయి, అన్ని నమ్ముతారు. నేను హైదరాబాద్ లో ఉన్నా తల్లి. ఎందుకు ఎవడు చెబుతున్నా హరికథలు? ఎన్ని అక్రమాలు జరిగినాయి తెలుసా? హైడ్రా వచ్చిన తర్వాత ఎంత భూమి స్వాధీనం చేసుకున్నారో తెలుసా? ఇంకొకటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కోడి చెరువు ఏదో కబ్జా చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా చెప్పారు, సార్ ఏదన్నా ఉంటే మీరు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని చెప్పి డైరెక్ట్ చెప్పారు. మీకేం నొప్పిరా? పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేస్తే మీకేం నొప్పి? నేను డైరెక్ట్గా ఒక టీడీపీ కార్యకర్తగా చెప్తున్నా, ఎన్టీఆర్ బొమ్మని ఊపుతాము, పవన్ కళ్యాణ్ని ఆపుతామంటే టీడీపీ జెండా అక్కడ లేపుతాము. ఇంకెక్కువ మాట్లాడితే అది పరిస్థితి.